గాల్లో మేడలు కట్టాలన్నా మేడలు కూల్చాలన్నా జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు కావచ్చు. అందుకేనేమో రాష్ట్రంలో పట్టణాలను నిర్లక్ష్యం చేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీల పథకాన్ని నీరుగార్చారు. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తీర్చిదిద్దుకుంటే అద్భుతమైన నగరాలను సృష్టించవచ్చు. కానీ కేంద్రం సాయాన్ని కాలదన్ని వచ్చిన అవకాశాలు విడిచిపెట్టి మొండి వైఖరితో రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులన్న ఒకే ఒక్క అక్కసుతో ప్రాజెక్టులన్నింటినీ గాలి కొదిలేశారు. విశాఖ, విజయవాడకు సంబంధించి మెట్రో రైల్ ప్రాజెక్టుకు మంగళం పాడారు. ఉన్న అమరావతిని కాదని కొత్తగా విజన్ విశాఖను అభివృద్ధి చేస్తానని జగన్ మాయ చేస్తున్నారు. మరి జగన్ చేసిన స్మార్ట్ సిటీలను నిర్వీర్యం చేయడానికి చేసిన ఆ స్మార్ట్ కుట్రేంటి? అభివృద్ధి లేక నగరాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? జగన్ చూడ్డానికి ఎలా ఉంటారు? నీటిగా తెల్ల చొక్కా వేసుకుని మంచిగా తలదువ్వుకొని దర్జాగా వస్తారు. మరి ఆయన ఉన్నట్టు రాష్ట్రాన్ని కూడా అలా ఉంచాలి కదా. కాని స్వార్థ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాలు ఆయన మనసులో గూడు కట్టుకుపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందుకేనేమో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అధం పాతాళానికి తొక్కేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో ప్రధానమైన నగరాల అభివృద్ధిని గాలి కొదిలేశారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అంటూ నిధులు ఇవ్వదు, కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయదు. దీంతో జగన్ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రావనిని భ్రష్టు పట్టించారు. గత తెదేపా ప్రభుత్వం పనులు ప్రారంభించిందన్న అక్కసుతో పనులను ఆపేసి స్మార్ట్ పథకాన్ని స్మార్ట్గా నీరుగార్చారు. కేంద్రం అందజేసే నిధులతో అన్ని విధాలా అభివృద్ధి చేయాలని గత తెదేపా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కార్ 5 ఏళ్ల పాటు పథకాలను ఎలా నాశనం చెయ్యాలి అని చూసింది. అందుకు ఉదాహరణే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు. ఈ పథకాలకు జగన్ రాష్ట్ర వాటా నిధులివ్వకపోగా వాటిని ఎలా వదిలించుకోవాలా అని కుయుక్తులు పన్నారు. అమృత్, స్మార్ట్ సిటీ పథకాల కింద గత ప్రభుత్వం నగరాలు, పట్టణాల అభివృద్ధికి 8,009 కోట్ల రూపాయలతో పలు పనులు చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 4,328.84 కోట్ల అంచనాలతో 227 ప్రాజెక్టులు ప్రతిపాదించాయి. గత ప్రభుత్వ హయాంలో 60కి పైగా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కక్షగట్టి వీటికి నిధులివ్వకుండా వాటిని నిర్లక్ష్యం చేసింది. విశాఖ, అమరావతి, తిరుపతి, కాకినాడ స్మార్ట్ సిటీ పథకాలకు 500 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుండా పనులు పక్కన పెట్టింది. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్లలో 25 ప్రాజెక్టులు పూర్తి చేసి మిగిలిన వాటిని అసలు పట్టించుకోలేదు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున నిధులు సమకూర్చాలి. తన వాటా నిధులను సమకూర్చని వైకాపా సర్కారు కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు వాడేసుకుని అసలు పనులు నిర్దాక్షిణ్యంగా గాలి కుదిరేసింది. అందుకు ఉదాహరణే కాకినాడ. స్మార్ట్ సిటీ మిషన్ పథకంలో కాకినాడ తొలి నగరాల జాబితాలో ఎంపికైంది. స్మార్ట్ సిటీ మిషన్ కింద అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. 5.56 చదరపు కిలోమీటర్ల పరిధిలో 77 అభివృద్ధి పనులను నిర్దేశించారు. పనుల పర్యవేక్షణకు కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు 2020 జూన్ నాటికే పూర్తి కావలసి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులందక నత్తనడకన సాగుతోంది. 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం సాంకేతిక కారణాలతో మూలన పడింది. రాజధాని అన్నారు, అసలు ఇచ్చిన నిధులను సద్వినియోగం ఎక్కడ చేసుకున్నారు? ఏ విధంగా చేశారు? ఈ ఉద్యోగాలు లేవు, ఐటీ కంపెనీస్ లేవు, ఇచ్చిన కేంద్ర సంబంధించిన నిధులను కూడా వాడటం చేత కాలేదు. స్మార్ట్ సిటీలో ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులను తీసుకొచ్చి సముద్రం ఒడ్డున ఎక్కడో అక్కడ జన సమూహం లేని చోట తీసుకొచ్చేసి ఏవో లైట్లు పెట్టి హంగులు చేసి ఆర్భాటాలు చేశారు. కానీ ప్రజలు నిత్యం తిరుగుతున్న ఏరియాల్లోకి వచ్చేటప్పటికి రోడ్లు ఇది చేయలేదు. కేంద్రం ఇచ్చిన నిధులతో మెట్రోకు సంబంధించిన విషయాల మీద ఎటువంటి ప్రణాళికను కూడా ముందుకు తీసుకెళ్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం తీసుకొచ్చింది. రాష్ట్రంలో 1,00,000కు పైగా జనాభా కలిగిన 32 పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ, మురుగు, వరద నీటి సమస్యల పరిష్కారం, కొత్తగా ఉద్యానవనాల అభివృద్ధి కోసం గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమృత్ పథకం కింద 3,762 కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. జగన్ సర్కార్ తన వాటా నిధులు కేటాయించకపోవడంతో 179 ప్రాజెక్టులకు ఇప్పటి వరకు 70 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 2015-16, 2016-17లో 2 విడతల్లో కేంద్రం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టులు ఒప్పందం ప్రకారం ఇప్పటికి పూర్తవ్వాలి. కానీ కాలేదు.
వైకాపా సర్కార్ 350 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు చాలా చోట్ల పనులు నిలిపేశారు. ఈసారి అమృత్ 2.0ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 123 పట్టణ స్థానిక సంస్థల్లో రెండో విడతగా మరో 9,000 కోట్లతో 239 ప్రాజెక్టులు చేపట్టేందుకు గత ఏడాది ఆమోదం కూడా తెలిపింది. ఇందులో రాష్ట్రం 1,189 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలు 695 కోట్లను తమ వాటాలుగా సమకూర్చాలి. కానీ జగన్ వివక్ష కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇంత గొప్పలు అంత గొప్పలు చెప్పినటువంటి స్మార్ట్ సిటీ జీవీ గారు స్మార్ట్ సిటీకి చైర్మన్ గా ఉండి ఈరోజు విశాఖని అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా తీసుకుని వచ్చి వీళ్ళు ప్రజల కనీస అవసరాలు తీర్చలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మాట వాస్తవము. విశాఖపట్నంలోని మీటర్లు బిగించడం మాత్రం జరిగింది కొలాయిలకి. ఈ రోజు 2 రోజులకు ఒక్కసారి అరగంట ఇచ్చి ప్రజలకి వాటర్ ఈ రోజు తాగునీరు అనేది లేకుండా చేసినటువంటి ఘనత ఏదంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి అనేది చెప్పక తప్పదు. కేంద్రంతో పోరాడి విభజన హామీ చట్టంలో చేర్చిన మెట్రో రైలు ప్రాజెక్టుల ఏర్పాటుకు గత తెదేపా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ప్రాజెక్టు దాదాపు పట్టాలెక్కే దశలో ప్రభుత్వం మారింది. జగన్ ఆ మెట్రో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. విజయవాడలో 26.02 కిలోమీటర్ల మేరకు 2 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్రం 2015లో 6,789 కోట్లతో డీపీఆర్ను ఆమోదించింది. తర్వాత జాయింట్ వెంచర్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 72 కిలోమీటర్ల లైట్ మెట్రో ప్రాజెక్టు కోసం తుది డీపీఆర్ను సిద్ధం చేసింది. 2019లో ఆ పనులు ప్రారంభించి 2023లో పూర్తి చేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. అయితే వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చుట్టచుట్టి మూలకు పడేసింది. స్మార్ట్ సిటీ విశాఖను కూడా జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ప్రపంచ స్థాయి అవకాశాలు ఉన్న విశాఖను జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ముఖ్యంగా ఐటీ హబ్గా మారిన విశాఖకు పెట్టుబడులే రాకుండా చేశారు. కీలకమైన మెట్రోను కూడా నిర్వీర్యం చేశారు. విశాఖలో పీపీపీ విధానంలో 8,300 కోట్ల అంచనాలతో 42.55 కిలోమీటర్ల పొడవున 3 కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని గత తెదేపా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కానీ జగన్ సర్కార్ మెట్రో ప్రాజెక్టులకు అనేక కొర్రీలు పెడుతూ మార్పులు చేర్పులు అంటూ వైకాపా ప్రభుత్వం వచ్చాక అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140.13 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలని కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తీసుకొచ్చింది. మొదటి దశ 2020లో ప్రారంభించి 2024కు పూర్తి చేస్తామని అప్పటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రగల్భాలు పలికారు. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. వాటి గురించి రివ్యూ చేసిన దాఖలాలు చేయలేదు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందనగా 14,309 కోట్ల రూపాయలతో డీపీఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. మరి ఇన్నేళ్లలో కాని పనులు ఇప్పుడేం పూర్తి చేద్దామని ముందేసుకున్నట్టు అని విశాఖవాసులు ప్రశ్నిస్తున్నారు. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇప్పటివరకు కనీసం డిపిఆర్ స్థాయిలోనే ఉంది మెట్రో. అంత పెద్ద విశాఖ హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ యొక్క మహానగరానికి పూర్తి స్థాయిలో 2 పర్యాయాల్లోని అక్కడ ఉన్నటువంటి మెట్రోని కంప్లీట్ చేశారు. ఇక్కడ మెట్రో అన్నది కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి. కనీసం మెట్రో డిపిఆర్ స్థితి దగ్గర నుంచి కార్యరూపం దాల్చి 2-3 దఫాల్లో పూర్తి చేద్దామని చెప్పి మొదలు పెడదాం అనేటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి లేదు. కేవలం ప్రతిపాదనల దశలో డిపిఆర్ తయారు చేసేసి మేము ఏదో చేసేస్తామని చెప్పుకున్నటువంటి వైసీపీ నాయకులు వీళ్ళు దోచుకోవడానికి తినడానికి టైం సరిపోవడం లేదు. స్మార్ట్ సిటీ రూపంలో స్మార్ట్గా దోచేశారు వైసీపీ నాయకులు. ఈ స్మార్ట్ దోపిడీ అంతా కూడా విశాఖ ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టే తగిన బుద్ధి చెప్పడానికి వీళ్ళు ఆసనమయ్యారు. కేంద్రం నిధులు నొక్కేసి రాష్ట్ర ప్రభుత్వ నిధులను విడుదల చేయకుండా అభివృద్ధి చేస్తానని చెప్పడం జగన్ పాలనకు నిదర్శనంగా మారింది. విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సింది పోయి అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఉన్న అమరావతిని కాదని 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయం చేసిన జగన్ 38,581 ఎకరాలని ఇచ్చిన రైతులను నయవంచన చేశారు. ఇది కాదన్నట్టు పరిపాలనా రాజధాని అని ఎప్పట్నుంచో ఊదరగొడుతున్న జగన్ ఎన్నికల ముందు 1,05,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని 28 పేజీలతో కూడిన విజన్ విశాఖ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కనీసం ఉన్నవాటికే నిధులు లేక ఇబ్బంది పడుతున్న సర్కార్ 1,00,000 కోట్ల ప్రాజెక్టులను ఎలా రూపొందిస్తుందో జగన్ చెప్పాలి. ఇదంతా ఎన్నికల ముందు ప్రజలను ఓట్ల కోసం బుట్టలో వేసుకోవడం తప్ప మరేమీ లేదు. కనీసం స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన ప్రాంతాలకు ముందు నిధులు విడుదల చేయండి అంటున్నారు.
ఈ పైపులు ఇవి స్మార్ట్ సిటీగా ఎంపిక కాబడ్డప్పుడు ఆ రోజున తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్లు డెవలప్మెంట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి పైపులు ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయి నాశనం అయిపోతున్నాయి. 4 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని పాడు చేస్తున్నాడే కానీ దాన్ని పెట్టి అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ గత ప్రభుత్వం అమరావతిని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఇన్సులేషన్ పైపులు ఇక్కడ ఏర్పాటు చేస్తే వీటిని తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లను పొగబెట్టి పంపించేసావు బయటికి. అభివృద్ధి చేయడం చేతగానటువంటి ఒక ముఖ్యమంత్రికి నిదర్శనం గతంలో సెంట్రల్ గవర్నమెంట్ అమరావతిని స్మార్ట్ సిటీగా సెలెక్ట్ చేసి 1000 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఇచ్చి మెటీరియల్ పంపించినటువంటి వైనం. కానీ చేతగాని ముఖ్యమంత్రి, చెయ్యలేని ముఖ్యమంత్రి, చేయడం అభివృద్ధి చేయడం ఇష్టం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. దానికి నిదర్శనం ఆ స్మార్ట్ సిటీ కోసం పెట్టిన మెటీరియల్ ఏదైతే ఉందో రోడ్ల ప్రక్కన నిరుపయోగంగా పడి ఉంచడం, ఆ నిధుల్ని వెనక్కి తిప్పి పంపడం. రోడ్ల మీద గుంతల్లో పట్టణాభివృద్ధిని పాతిపెట్టేసిన మహనీయుడు జగన్. ఆస్తి పన్నును అడ్డగోలుగా పెంచేసి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వకుండా నగరాలను నరక కూపాలుగా మార్చేశారు. చెత్త పన్నుతో జనాన్ని చావగొట్టి వాళ్ల కష్టార్జితాన్ని కొల్లగొట్టేశారు. పారిశుధ్యాన్ని, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. తాగునీరు, అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, పారిశుధ్య పరిరక్షణ, పార్కుల నిర్వహణ, ట్రాఫిక్ రద్దీ ఇలా ఏ అంశం చూసుకున్నా అన్నింటా వెనకబాటే కనిపించడంతో మరి స్మార్ట్ సిటీలు ఎలా తయారవుతాయి? మీరే చెప్పాలి జగన్.